సో, మీకు అన్ని ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ చెప్పాం. ప్రోటాన్ మెంబ్రేన్, ఎలక్ట్రోలైట్ ఫ్యూయల్ సెల్ చెప్పాం. తర్వాత ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్స్ చెప్పాం. తర్వాత రీజనరేటివ్ ఫ్యూయల్ సెల్స్ అనేది చెప్పాం. సో, మనం రీజనరేటివ్ ఫ్యూయల్ సెల్స్ చూసాం. తర్వాత ఫ్యూయల్ సెల్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ చూసాం. తర్వాత ఏం చేసాం, ప్రోటాన్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ డీటెయిల్, హౌ దట్ మెంబ్రెయిన్ అసెంబ్ల్డ్ ఎనేబుల్డ్ అసెంబ్లీ అనేది చూసాం. మెమ్బ్రెయిన్ ఎలక్ట్రోడ్ అసెంబ్లీ ఇన్ డీటెయిల్స్ చూసాం. తర్వాత సాలిడ్ ఆక్సైడ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పిఎం చూసాం. లిమిటేషన్స్ ఆఫ్ పిఎం చూసాం. తర్వాత ఫాస్ఫారిక్ యాసిడ్ ఫ్యూయల్ సెల్ అనేది కూడా చూసాం. తర్వాత ఇంకా ఏంటమ్మా, మనం సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్, మోల్టెన్ కార్బనేట్ ఫ్యూయల్ సెల్స్ ఇవన్నీ చూసాం. ఇప్పుడు దీంట్లో కంపారిటివ్ స్టడీ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అనేది చూసాం. దీంట్లో ఓవరాల్గా మనం కంపారిటివ్ స్టడీ, వాట్ ఆర్ ద ఎలక్ట్రోలైట్స్, ఇది ఏమి యూజ్ చేశారు అనేది మనం చూద్దాం. దీంట్లో మనం ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ కనుక తీసుకుంటే ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ అనేది తీసుకుంటే ఏంటమ్మా, మనకి ఇక్కడ ఏం తీసుకున్నారు, ఎలక్ట్రోలైట్స్. ఎందుకు ఇక్కడ మనం చెప్తున్నామంటే, నిన్న క్లాస్లో మనం ఏం చెప్పామమ్మా, క్యాటలిస్ట్, హౌ దట్ క్యాటలిస్ట్ ఈజ్ యూజ్ఫుల్. క్యాటలిస్ట్ ఏంటి, సపరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అండ్ అయానిక్ కండక్టివిటీ. There are two types of conductivities. One is ionic conductivity and electrical conductivity. అది ఏం చేస్తుంది, హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ platinum coated electrodes. They are supported with graphene and carbon type of materials. That supporting materials are useful. Supporting catalyst made up of platinum and three phase, that is platinum, one is ion combination, another is carbon, that is graphene. Here also that catalyst separate, the whole system separates ions and electrons. ఇక్కడ ఏంటమ్మా మనం యూజ్ చేస్తుంది, హైడ్రాక్సిల్ అయాన్స్, సెపరేషన్ ఆఫ్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఇదేం చేస్తుంది, హైడ్రాక్సిల్ అయాన్స్ని ఎలా ప్రొడ్యూస్ అవుతాయమ్మా, H2 plus OH gives H2O plus 4 electrons. These 4 electrons with the help of this electrolytic catalyst that push it to external circuit, electric circuit, and this electrolyte that is potassium hydroxide allows that hydroxyl ions. This is the phenomena. Here what is the catalyst here, that is what is the catalyst here, this is platinum based catalyst only, what are the disadvantages at the catalyst, carbon monoxide will produce, that is poisonous. Electrolytes are removing the carbonate and heat reaction. Recently many investors looking for possibility of using alcohol fuels. దీంట్లో మనకి కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండేదానికి ఆల్కహాల్ అనేది యూజ్ చేస్తుంది. ఇది నౌ ట్రెండ్స్, ఇదమ్మా మనం యూజ్ చేసేది. దీంట్లో పిఎం అనేది చెప్పాం కదమ్మా, పిఎం అనేది ఏం చెప్పాం, పిఎం ఫ్యూయల్ సెల్స్ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ అదర్ టైప్ ఆఫ్ సెల్స్. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క అడ్వాంటేజ్ చెప్పాం. పిఎం అయితే పోర్టబుల్, దాంట్లో కాస్ట్ ఎఫెక్టివ్, దాంట్లో చాలా అడ్వాంటేజెస్ చూసాం మనం. దీంట్లో పిఎంని ఏం చేశారు చూడండి, పిఎం ఎక్కడికంటే అక్కడ మనం చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్యూయల్ సెల్కి ఏంటి ఫ్యూయల్, మనకి ఎక్కడైనా ఫ్యూయల్ ఏంటమ్మా, హైడ్రోజన్
ఆక్సిజన్. సర్టెన్ వాటికి ఏంటి, సర్టెన్ ఇప్పుడు సాలిడ్ ఆక్సైడ్ వాటిలో ఫ్యూయల్స్ ఏమి యూజ్ చేయొచ్చు మనం, వాటర్ గ్యాస్, సమ్ టైమ్స్ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేయొచ్చు. ఇది మనం యూజ్ చేసే ఫినామినా. రీజనరేటివ్లో ఏమవుతుందో చూడండి, ఫ్యూయల్ సెల్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వాటర్ మళ్ళీ ఎలక్ట్రాలిసిస్లో ఫ్యూయల్ ఇక్కడే తయారైపోతుంది. ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్కి ఏం చూసాం, సోలార్ ప్యానల్స్, ఇదే కదా సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫినామినా, వోల్టేజ్ ప్రొడ్యూస్డ్, దట్ కరెంట్ కెన్ బి యూజ్డ్ in order to in order to electrolyze the water molecule. Here is the regenerative flow. Overall phenomena is H2 plus O2 gives H2O. Then fuel cells lo polymer electrolyte. Why we are shifting to that is KOH, that is alkaline fuel cells. What are the disadvantage? Alkaline fuel cells are the electrolyte is fluid, whereas in PEM the electrolyte is solid, so there is no leakage, portable. All these are the advantages of electrolyte, polymer electrolyte polymers. Even though the manufacturing of polymer membranes are very easy when compared to that electrolyte, liquid electrolytes. Their the cost reduction also possible in polymer electrolytes. ఈ polymer electrolytesలో మనం దీంట్లో కాస్ట్ కూడా మనం చూడొచ్చు. దానిలో ఏముంటాయి, ఒక్కొక్కసారి ఇప్పుడు లిక్విడ్ కాకుండా SPE అని కూడా అంటాం. దీన్నే ఏమంటాం, సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్, సాలిడ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్, SPE అని కూడా అంటాం. దీంట్లో solid polymer leakage phenomena can be reduced with the help of solid polymer electrolytes, and cost is also very cheap when compared to that electrolytes. దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ని దీంట్లో ఏముంటాయమ్మా, పాలిమర్ ఎలక్ట్రోలైట్లో పర్ ఫ్లాస్ఫార్ సల్ఫోనిక్ యాసిడ్ మెంబ్రెయిన్స్ సూటబుల్గా మనం యూస్ చేస్తున్నాం. దీంట్లో ఇవి మనం సింబల్స్ చూసాం. దీంట్లో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి PEM అడ్వాంటేజెస్కి వచ్చేసి ఏంటమ్మా, ఇటెలో సింపుల్ అండ్ కాంపాక్ట్ సెల్, నో ఫ్రీ కరోసివ్ లిక్విడ్స్ లేవు, కెన్ బి మేడ్ వెరీ థిన్, పల్చగా చేసుకోవచ్చు, ఎందుకంటే మెంబ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ థిన్. పాలిమర్ మనకి తెలుసు కదా, ఏబుల్ టు విత్స్టాండ్ లార్జ్ ప్రెషర్స్ని తట్టుకుంటుంది. నో CO2 పాయిజనింగ్, దీంట్లో CO2 పాయిజనింగ్ అనేది లేదు. యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఫినామినా లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటంటే లో టెంపరేచరు, ఆపరేషన్ రిజల్ట్స్ లోగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం కొంచెం, కానీ ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటమ్మా, PEMస్నే. నౌవేడేస్ దేర్ PEMs, fuel cell means PEM. Generally fuel cell means everybody is using PEMs only. So phosphoric acid fuel cells లో ఏం చూసామమ్మా, దీంట్లో ఈ ఫ్యూయల్ ఏమొచ్చింది మనకి, ఎలక్ట్రోలైట్ ఏమొచ్చింది, ఫ్యూయల్ హైడ్రోజన్ ఆక్సిజనే. దీంట్లో ఇంకెక్కడా మనకి కాంప్రమైజ్ అయ్యేదేం లేదు. ఇక్కడ ఏమవుతాయి చూడండి, హైడ్రోజన్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎలక్ట్రోలైట్ ఏంటమ్మా, ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఏంటి, నేమ్ ఇట్ సెల్ఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్, H3PO4. దాంట్లో ఏమవుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఫాస్ఫారిక్ యాసిడ్ H+ అయాన్స్ని అలౌ చేస్తుంది. ఇక్కడ H+ అయాన్స్ అలాంగ్ విత్ 4 electrons. హియర్ ఈస్ ఎ ప్లాటినం మెంబ్రెయిన్ దట్ అలాంగ్ విత్ గ్రఫిన్, నిన్న చూసాం కదా, దాంట్లో దట్ ఎలక్ట్రాన్స్ పుష్ టు ఎక్స్టర్నల్ సర్క్యూట్ అండ్ H+ అయాన్స్ allowed by this phosphoric acid electrolyte. ఇది మనం చూసాం. దీంట్లో మోల్టెన్ కార్బనేట్ ఫ్యూయల్ సెల్స్ చూసాం కదా. మోల్టెన్ కార్బనేట్ ఫ్యూయల్ సెల్స్లో ఏంటమ్మా, ఇక్కడ మోల్టెన్ కార్బనేట్ అనేది ఫ్యూయల్ మారుతుంది, కానీ ఫినామినా ఏమన్నా మారుతుందమ్మా, అబ్జర్వ్ చేశారా? ఫినామినా ఏం మారట్లా, ఎక్స్టర్నల్ సర్క్యూట్కి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్ పర్ఫార్మ్స్ రియాక్షన్, దట్ ఈస్ ఎలక్ట్రోలైట్ అంటే చెప్పాం క్యాటలిస్ట్,
దట్ ఈస్ ఎలక్ట్రోలైట్ అలౌస్ అయానిక్ కండక్టివిటీ. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయమ్మా మనకి? కార్బనేట్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. O2 నుంచి H ప్లస్ కార్బనేట్ అయాన్స్ గివ్స్ H2O ప్లస్ CO2 ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ ఏం చేస్తుందమ్మా అటు క్యాథోడ్ దగ్గర ఈ కార్బన్ డైఆక్సైడ్ని 4 ఎలక్ట్రాన్స్ని తీసుకొని మళ్ళీ కార్బనేట్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓవరాల్ ఫినామినా దీంట్లో చూసాం. సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్లో ఇది హై టెంపరేచర్ సాలిడ్ ఆక్సైడ్ SOFC. ఇదేంటమ్మా మనం ఎలక్ట్రోలైట్ని ఏం యూజ్ చేస్తున్నాం? సెరమిక్ని యూజ్ చేస్తున్నాం. ఇది కాస్ట్, ఇది కూడా సాలిడే అండ్ పాలిమర్ PEM లాగే ఇది కూడా కాస్ట్ ఎఫెక్టివ్. సెరమిక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్కి బదులుగా దీన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి PEMకి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయో దీనికి కూడా అంతే అడ్వాంటేజెస్. కాకపోతే ఏంటంటే సెరమిక్ సైజ్ ఈజ్ వెరీ వెరీ లార్జ్. ఇది మనం తెలుసుకోవాల్సింది. దీంట్లో మనం దానిలో నికెల్కి బదులుగా ఇక్కడ యానోడ్ ఈజ్ టెపికల్లీ ఫార్మ్డ్. మనం ఏం చెప్తున్నాం? ప్లాటినం కోటెడ్ యానోడ్ అంటున్నాం కదా. అలా యానోడ్ని ఏం చేస్తున్నారు ఇక్కడ? యానోడ్ ఈజ్ టిపికల్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్లీ కండక్టింగ్ నికెల్ ఇట్రియా స్టెబిలైజ్డ్ జిర్కోనియా. ఇది సెర్మెట్ అని అంటారు. ఇది బోత్ క్యాథోడ్కి యానోడ్కి ఇదే. అండ్ లాంథనం మ్యాగ్ననేట్ ఇట్రియం స్టెబిలైజ్డ్ జిర్కోనియా వైఎస్జెడ్ అనేవి ఇక్కడ కండక్టింగ్ ఎలక్ట్రోలైట్గా యూజ్ చేస్తారు. ఇది ఆక్సిజన్ అయాన్స్ని మైగ్రేట్ చేయటంలో ఇది లాటిస్ యూజ్ అవుతుంది. ఇక్కడ జరిగే ఫినామినా ఏంటమ్మా? ఇక్కడ సేమ్ ఫినామినా హైడ్రోజన్ ప్లస్ యానోడ్ దగ్గర ఏం ప్రొడ్యూస్ అవుతుంది? O2 ఆక్సిజన్ అయాన్స్ని గెయిన్ చేసుకుని H2O ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. దీస్ 4 ఎలక్ట్రాన్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఫార్మ్స్ ఆక్సిజన్ అయాన్ రూపంలో వచ్చేస్తుంది. ఇది మనం సాలిడ్ ఆక్సైడ్లో చూస్తున్నాం. ఇలా మనం ఫ్యూయల్ సెల్స్ అన్నిటి గురించి ఒకసారి చూసాం కదా. మళ్ళీ ఆ వాటర్ ఎటువైపు మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాటర్ ప్రొడక్షన్ ఎటువైపు నుంచి వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం.